బూది కుప్పలైపోయినటువంటి 60,000 మంది సగరుల యొక్క దగ్ధమైన శరీరపు ఆ బూడిద రాసుల మించి ప్రవహించింది. వెంటనే పరమ సంతోషంతో చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. అద్భుతం రా నాయనా, నీ వంశంలో ఎవరూ దీన్ని సాధించలేకపోయారు. నువ్వొక్కడివి. నీ ప్రపితామహుల్ని పైకి పంపించడం కోసం, వాళ్ళకి స్వర్గలోకవాసం ఏర్పాటు చేయడం కోసం ఇంత కష్టపడి గంగా అవతరణం చేయించావు. అందుకే ఇక నుంచి భూమి మీద ప్రవహించేటటువంటి ఈ గంగా ప్రవాహానికి అంతటికీ కూడా నీ పేరు మీదుగా భాగీరథి అనబడేటటువంటి పేరు కలుగుతుంది. గంగకు త్రిపథగా అని పేరు వస్తుంది. 3 మార్గములలో ప్రవహించినది. స్వర్గలోకంలో ప్రవహించింది మందాకిని, భూలోకంలో ప్రవహించింది భాగీరథి, పాతాళలోకంలో ప్రవహించింది భోగవతి. 3 పేర్లతో ఒకే నది ప్రవహిస్తోంది. కాబట్టి త్రిపథగా అనబడేటటువంటి పేరు గంగకి సార్థక్యం అవుతుంది. నువ్వు సాధించినటువంటి ఈ కార్యం మహత్తరమైన కార్యం. ఇదిగో ఈ గంగా ప్రవాహం చేత వీళ్ళందరూ కూడా పునీతులై ఈ 60,000 మంది సగరులు కూడా స్వర్గలోకానికి చేరుకున్నారు. ఎంత కాలము ఈ గంగా ప్రవాహం ఉంటుందో అంతకాలము సగరులు 60,000 మంది కూడా స్వర్గలోకవాసాన్ని పొందుతారు. నీకు వరం ఇస్తున్నానన్నాడు. వాల్మీకి మహర్షికి శ్రీరామాయణంలో ఏదైనా ఘట్టాన్ని చెప్తే ఆ ఘట్టానికి ఫలశ్రుతి చెప్పేటటువంటి అలవాటు మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది. రామాయణంలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు నడవనివ్వండి, ఆయన ఫలశ్రుతి చెప్పరు. ఇది చదివితే ఇది వస్తుంది అని ఎక్కడా చెప్పరు. అటువంటి మహర్షి కొన్నిటికి మాత్రమే చెప్పారు. అందులో బాలకాండలో సుబ్రహ్మణ్యోత్పత్తికి చెప్పారు, గంగావతరణానికి చెప్పారు. ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే అన్నారు. ఇదమాఖ్యానమవ్యగ్రో ప్రశాంత చిత్తుడై మనసులో భగవంతుని మీద, శాస్త్రం మీద, గురువు మీద నమ్మకం ఉన్నవాడై ఎవడు శ్రద్ధతో గంగావతరణాన్ని వింటాడో అలా విన్నంత మాత్రం చేత యశృణోతి చకాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్, మనసులో తీరకుండా ఉండిపోయినటువంటి కోర్కెలు ఏ ఉన్నాయో ఆ కోర్కె తీరుతుంది గంగావతరణం వింటే. సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి. గంగావతరణాన్ని ఒక్కసారి వింటే చాలు. గంగానదికి వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగావతరణం చదివినా, గంగావతరణం విన్నా సమస్తమైనటువంటి పాపములు ఉపశాంతి పొందుతాయి, అవి తొలగిపోతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయుఃకీర్తిశ్చ వర్ధతే. ఆయువు కీర్తి రెండూ కూడా కలుగుతాయి. అంతేకాదు ఈ గంగావతరణం విన్నటువంటి కారణం చేత ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ. గంగావతరణం ఎక్కడైనా చెప్పినా, గంగావతరణం ఎక్కడైనా విన్నా వెంటనే వాళ్ళ పితృదేవతలందరూ కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే సంతానం కలుగుతుంది. పితృదేవతానుగ్రహమే సంతానం కలగడానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ గంగావతరణం వినడం చేత పితృదేవతానుగ్రహం కలుగుతుంది. గంగావతరణాన్ని విన్న కారణం చేత దేవతలందరూ సంతోషిస్తారు. దేవతలు సంతోషిస్తే అనుగ్రహాన్ని వర్షిస్తారు. దేవతల యొక్క అనుగ్రహం చేత లోకమంతా కూడా ప్రశాంతంగా ఉండి అందరూ సంతోషంగా ఉండేటటువంటి స్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి గంగావతరణానికి ఇంత శక్తి ఉన్నది అని మహర్షి రామాయణంలో ఫలశ్రుతి చెప్పారు. గంగానదికి ఒక్కదానికే త్రిమూర్తులతో సంబంధం ఉంది. మిగిలిన ఏ నదికి కూడా త్రిమూర్తి సంబంధం చెప్పడం కష్టం. కానీ ఒక్క గంగానది ఎంత గొప్పది అంటే ముగ్గురి యొక్క స్పర్శని పొంది ఉన్నది అని చెప్తారు. నది కదలాలి అంటే బ్రహ్మగారి ఆదేశం ఉండాలి. ఆ బ్రహ్మగారు ఆదేశిస్తే గంగమ్మ పైనుంచి కిందకు వస్తుంది. వస్తూ చూసింది ఆకాశంలోంచి. వెర్రివాడు ఎలా నించున్నాడో చూడండి. ఏమిటో నన్ను పట్టుకోవడం అంటే అంత తేలిక అనుకుంటున్నాడు. శ్రోతసా గృహ్య శంకరం అంది. నేనేం చేస్తానో తెలుసా? ఇప్పుడు నేనేమి ఊరుకోను. నేను పాతాళలోకానికి వెళ్ళిపోతాను. ఎందుకనించే పైనుంచి కింద పడి ప్రవాహంగా పెడతాను. నన్ను పట్టుకుంటానంటున్నాడే, ఈ శంకరుణ్ణి ఈడ్చేస్తాను నాతో పాతాళానికి.
అప్పుడు తెలుస్తుంది నన్ను పట్టడం అంటే ఏమిటో. పెద్ద తెలివైన వాణ్ణని, పట్టగలిగిన సమర్థుణ్ణని, ఏమిటో 2 కాళ్ళు దూరంగా పెట్టి నడుం మీద 2 చేతులేసి జటాజూటం కట్టి ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడనుకుంది. మహర్షి అన్నారు, తస్యావలీపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః అన్నారు. గంగమ్మ యొక్క అహంకారం తెలుసుకోలేని వాడేమిటి పరమేశ్వరుడు. ఆయన కనిపెట్టాడు. ఎవరి మనసులో ఉన్న మాట ఆయనకి తెలియదు గనక, ఎంత అహంకరిస్తోందిరా గంగా, నన్ను ఈడ్చేస్తానంటోంది పాతాళానికి. సరే పడమన్నాడు. అలా పడుతూనే ఉంది ఏడాది పాటు. 1 సంవత్సర కాలం అయిపోయింది. గగన శంకర స్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పరుస్కృతం అని పడాలి ఆ గంగ. కానీ ఆ గంగ ఆయన యొక్క జటాజూటంలో ఉండిపోయింది. ఉండిపోయి కిందకి నీటి చుక్క పడలేదు. కనీసమైన నుదురు కూడా తడవలేదు. అంత పెద్ద ప్రవాహం వచ్చి పడిపోతుంటే ఆయన జటాజూటంలో అలా తిరుగుతూ ఉండిపోయింది. బయట నిలబడిన వాళ్ళకు ఒక్కడికి కనపడదు. పైనుంచి పడడం కనపడుతోంది. శంకరుడి జటాజూటంలోకి వస్తుంది అంతే. ఆ తర్వాత ఏమైందో తెలియదా. పోనీ ఎప్పటికి నిండుతుంది? అది నిండడం లేదు. ఇదే దర్శనం చేశాడు రావణాసురుడు ధ్యానంలో. దర్శనం చేసి జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డవర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచివల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాగళాప్రవహమంజరి అని ఆ పరమశివుడి యొక్క తాండవాన్ని స్తోత్రం చేస్తాడు. ఆయన తాండవం చేస్తూ ఉంటే బిందెలో నీళ్లు పెట్టుకుని తాండవం చేస్తే ఎలా ఉంటుందో అలా తిరుగుతూ ఉంటుందిట గంగమ్మ. అలా పడుతూనే ఉంది ఆవిడ. చుక్క నీరు కిందకి రాదు. ఎంతకీ కింద పడకపోయేటప్పటికి చూశాడు భగీరథుడు. ఆవిడ అహంకరించడము బాగుంది, ఈయన కోపం పెట్టుకోవడము బాగుంది. మధ్యలో మాపితరులు తరించేది. ఇప్పుడు మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. తపస్సు మొదలు పెడితే పరమశివుడు అనుగ్రహించాడు. ఈవిడితో విషయం ఏముంది కానీ పాపం నిన్ను అనుగ్రహించాలి, విడిచిపెడతాను గంగనన్నాడు. అనేసరికి అక్కడ ఒక పెద్ద విచిత్రం జరిగింది. ఆ గంగ పరమశివుని యొక్క జటాజూటంలోంచి కింద పడుతోంది. పడేటప్పుడు ఆయన జటాజూటంలోంచి దారి విడిచిపెట్టాడు. కింద పడిన ప్రవాహం ఒక ప్రవాహంగా వెళ్ళలేదు. ఎంత పెద్ద నీటి ప్రవాహం పడిపోయిందంటే తూర్పుకి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి, పశ్చిమానికి 3 ప్రవాహాలు వెళ్ళిపోయాయి. తూర్పుకి వెళ్ళిపోయినటువంటి 3 పాయలు 3 నదులైపోయాయి. శివుడి జటాజూటంలోంచి వచ్చి కింద పడ్డవి. అవే పావని, లాదిని, నళిని. పశ్చిమ దిక్కుకు వెళ్ళిపోయినటువంటి 3 ప్రవాహాలు 3 నదులైపోయాయి. అవే సుచక్షువు, సీత, సింధువు. 7వ ప్రవాహం ఆయన శరీరాన్ని తాకి ఆయన పాదాలు కడుగుతూ కింద పడి భగీరథుడి వెంట వెళ్ళింది. అది గంగ. గంగా అన్న పేరుతో, భాగీరథి అన్న పేరుతో భూమి మీద ప్రవహించింది. హిమవత్పర్వత ప్రాంతం నుంచి వచ్చింది. తత్ర దేవర్షి గంధర్వాః వసుధా తలవాసినః భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశుః అంటారు మహర్షి. అంత వేగంతో పడిపోయిన గంగ శివుడికి తగిలి కింద పడిపోతుంటే దాని కింద తల ఎవడు పెట్టగలడు? పెట్టలేరు. తల పగిలిపోతుంది ఆ ప్రవాహ వేగానికి. తల పెట్టలేక ఎంతో కాలం దేవతా పదవులలో ఉండి 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 తమ యొక్క పుణ్యభాగమంతా పూర్తయిపోయిన తరువాత ఇక మళ్ళీ మర్త్యలోకములోకి తోసివేయపడి పునర్జన్మ కోసమని వచ్చి పడిపోతున్నటువంటి దేవతలు వచ్చి ఈ కింద పడుతున్నటువంటి గంగలో స్నానం చేయడానికి అవకాశం లేక, ఇది పరమశివుని యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి మేము పోగొట్టుకున్న పుణ్యం మళ్ళీ వస్తుంది, చేసిన పాపాలు పోతాయినా నీళ్లు చల్లుకున్నారు. ఇలాగా చల్లుకునేటప్పటిగా పాపాలన్నీ పోయాయి. మళ్ళీ దేవలోకాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ దేవతా పదవుల్లోకి వెళ్ళిపోయారు. యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, మహర్షులు, దేవతలు తమ తమ వాహనాల మీద వచ్చి ఆశ్చర్యంగా చూస్తున్నారు గంగావతరణాన్ని. ఒక్క గంగ నీరొక్కటి కాదు పడ్డం. అది గగనా శంకర స్థిత తతోధరణిమాశ్రిత వ్యసర్పిత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి శబ్దం చేస్తూ అందులో చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు మొదలైనటువంటి అనేక జంతువులతో తెల్లటి నురుగుతో వెండి ప్రవహించినట్లుగా ప్రవాహం అంతా వెళ్ళిపోతోంది. కోటి సూర్యుల పగిది వెలిగిపోతోంది ఆ గంగా ప్రవాహం.
దాని పక్కన ఈ దేవతలందరూ కూడా తమ తమ వాహనాల మీద పెడుతున్నారు. అలా వాళ్ళందరూ బయలుదేరి వెడుతుంటే ఆ గంగావతరణం చూడ్డానికి అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు కూడా నీళ్ళిలా చల్లుకున్నంత మాత్రం చేత మళ్ళీ పుణ్యాన్ని పొంది ఉత్తమగతులకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న గంగకి ముందు భగీరథుడి రథంలో వెడుతున్నాడు. యతో భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆ గంగ సమస్త పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తిని పొందింది. ఎందువలన అంటే మహర్షి చెప్పారు, భవాంగపతి తంతో యం పవిత్రమితి పస్పృశు. అంత శక్తి గంగకి ఎక్కడి నుంచి వచ్చింది, పాపములు ఎందుకు పోగొట్టగలదు అంటే ఆమె పరమశివుని యొక్క శరీరమును తాకినది కనుక అని వాల్మీకి మహర్షి తీర్పు చెప్పారు. శివశరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి ఆ గంగకి జనుల యొక్క సమస్త పాపములను తొలగించగలిగినటువంటి శక్తి వచ్చింది. అటువంటి గంగా ప్రవాహం ఏదైతే ఉందో అది భగీరథుడి వెనకాతల వెళ్ళిపోతోంది. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతు నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. ఆ గంగావతరణం జరుగుతున్నప్పుడు ఆ గంగా ప్రవాహాన్ని పరమశివుడు అంత అద్భుతంగా పట్టి విడిచిపెట్టాడు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. ఆ ఆకాశగంగ పైనుంచి వచ్చి భూమి మీద పడితే ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది. ఆ ఒరవడిని తట్టుకోలేదు. అందుకే మధ్యలో ఒకరు ఉండి గంగని పట్టుకోవాలి. అలా పట్టుకోగలిగిన వాడు నాకు తెలిసినంత వరకు ఎవ్వడూ లేడు, ఒక్కడే ఉన్నాడు. వీరనాన్యం పశ్యామి శూలినః. ఆ త్రిశూలం పట్టుకుని ఉండేటటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే పట్టుకోవాలి. శివాయచ శివతరాయచ అంటుంది అష్టమానువాకం. మంగళప్రదుడు పరమమంగళప్రదుడు శివుడు పరమశివుడు. ఇతరులను అనుగ్రహించడం అంటే అంత సంతోషం ఆయనకి. అందుకని ఆయన ఒక్కడే పట్టగలడు, ఆయనకే శక్తి ఉంది. ఆయన్ని ప్రార్థన చేయి. అదే గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయిన తర్వాత కాలి బొటనవేలి చివరి భాగం మీద శరీరాన్ని నిలబెట్టి ఒక కాలు తెచ్చి మోకాలు దగ్గర ఉంచాడు. ఈ తపో భంగిమలు అంత తేలికైనవి కావు. అలా నిలబడగలిగితే, అలా జపం చెయ్యగలిగితే అవి చాలా త్వరగా సిద్ధిస్తాయి. అందుకు వచ్చాయి ఆ మూర్తులు. మీరిప్పటికీ కాంచీపురం వెడితే కామాక్షి దేవాలయంలోకి వెడుతుంటే అపూర్వమైనటువంటి శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి ఉంటుంది. ఎడంవైపు స్తంభం దగ్గర ఒక పాదం కింద పెట్టి ఉంటుంది, ఒక పాదం ఇలా ఊర్ధ్వతాండవం అని పరమశివుడు చేస్తాడే అలా పైకి పెట్టి ఉంటారు. అలాగే మహాస్వామి వారు చేస్తుండేవారు జపం. ఒక్క కాలు మీదే నిలబడి రెండవ కాలు తీసుకెళ్ళి నిలబెట్టినటువంటి కాలు మోకాలు పైభాగంలో పెట్టి ఈ రెండు చేతులు తీసుకెళ్ళి శిరస్సు పైభాగంలో పెట్టి కదలకుండా కొన్ని గంటల సేపు నిలబడి జపం చేసేవారు. అది శరీరం మీద ఆ నియంత్రణ ఉన్నవారు, అలా నిలబడగలిగిన వారు తప్ప అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి మహానుభావుడు కాలి బొటని వేలి మీద నిలబడ్డాడు. ఒక్కొక్క నది ఈ దేశంలో ప్రవహించింది అంటే ఋషులు ఎంత తపస్సు చేస్తే నదులు వచ్చాయో అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అంత తపస్సు చేశాడు. 1 సంవత్సర కాలం పూర్తయింది. ఇంకా బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు మాసాహారో అన్నారు, నెలకొకసారి అన్నం తిన్నాడన్నారు, ఏదో ఆహారం తిన్నాడన్నారు. అసలు పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు అలా తిన్నాడని కూడా చెప్పలేదు. కాలి బొటనివేలి చివర శరీరాన్నంతటినీ కూడా నిలబెట్టి మహానుభావుడు ఏడాది తపస్సు చేశాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. అడగలేదు. బ్రహ్మగారినైతే భగీరథుడు అడిగాడు. పరమశివుడు ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు, ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం. ఓ నరశ్రేష్ఠ, నరులలో ఉత్తమమైనవాడా, నువ్వు చేస్తున్నటువంటి తపస్సు యొక్క త్యాగమేమిటో, ఆ తపస్సు ఎంత నిష్టతో ఎంత కష్టంతో చేస్తున్నావో అర్థం చేసుకున్నాను, ప్రీతి పొందాను. శిరసాధారయిష్యామి, నా తలారా పడతాను,
నా తల నిండా పట్టుకుంటాను. అంటే పైనుంచి పడితే ఎక్కడ పడాలి? తల మీద పడాలి. శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం, హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని పడతాను, సరేనా అన్నాడు. మీరు పైనుంచి పడుతున్న దాని కింద తలపెట్టడం అంత తేలిక అనుకుంటున్నారేమో, ప్రమాదహేతువు కూడా. మీరు ఎప్పుడైనా కొండల మించి పడేటటువంటి ప్రవాహం కింద స్నానం చేస్తే తల ఎప్పుడూ పెట్టకూడదు. తల మీద ఇలా 2 చేతులు జల్లెడలా పెట్టి తలపట్టాలి తప్ప దాని కింద తలకాని పెట్టారా స్నానం చేసినంతసేపు బాగుంటుంది. తెలియక దాని కింద ఒక పావుగంట స్నానం చేసి వెళ్ళిపోతే 2 రోజులు నిద్రపోతే తప్ప హోరు తగ్గదు. తలలో అంత హోరు వచ్చేస్తుంది, చెవులు పోటొచ్చి చెవుల్లోకి నీరు నిలబడిపోతుంది. అంత ప్రమాదం. ఈ బ్రహ్మస్థానం మీదకి జలప్రవాహం పైనుంచి వచ్చి పడిందో అదేం ధార ఇలా పడదు, కదులుతూ పడుతుంది. పడుతున్నప్పుడు ఈ పెంకు మీద కానీ పడిందా అంత హోరుస్తుంది తల్లోంచి. అందుకే జలపాతం కిందకి వెళ్ళినప్పుడు చేతులు ఇలా పెట్టి స్నానం చేస్తారు, వంగుతారు, వంగి స్నానం చేస్తారు తప్ప నదిలో మజ్జనం చేసినట్టుగా జలప్రవాహం కింద తల పెట్టకూడదు. అది అన్ని వేళలా మంచిది కాదు, ఉపద్రవాలు తీసుకొస్తుంది. అదేదో తక్కువ ఎత్తులోంచి పడుతున్నదైతే పర్వాలేదు. ఏ కపిలతీర్థంలో శేషాచలం కొండల మించి పడుతుంటుందే ధార, అటువంటిది కొంతవరకు పర్వాలేదు. అది కూడా వేగంగా ఉన్నప్పుడు తలపెట్టమని నేను ఎప్పుడూ చెప్పను. కాబట్టి ఆకాశంలోంచి గంగ పడుతూ ఉంటే ఆ ప్రవాహాన్ని పట్టుకోవాలి అంటే, తన తల పెట్టాలి అంటే పరమశివుడికి కాబట్టి చెల్లింది. నేను పడతానన్నాడు. శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం. ఎక్కడ పట్టాలి? ఆయన నిర్ణయం. బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది, బిందు సరోవరం అని. హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు. అదొక అద్భుతమైనటువంటి మూర్తి. ఆ గంగావతరణాన్ని పట్టేటటువంటి పరమశివమూర్తిని చూడాలి. సాధారణంగా జటలు ఇలా విప్పుకున్నట్టుగా చూపిస్తారు. అలా జటలు కిందకి విప్పుకుని ఉన్నాడు అని చెప్పలేదు మనకి కావ్యాల్లో. అలా జటలు కిందకి విప్పేసుకుని ఎప్పుడు ఉంటాడు అంటే, ఏదో వీరభద్ర జననంలో ఒకసారి జట పెరిగి కొట్టాడు ఆ కైలాస పర్వతం మీద. అది పెద్ద జటాజూటం కింద చుట్టాడు, దాన్ని ఏదో ఒక బిందెలా చుట్టాడు, చుట్టి నిలబడ్డాడు. పాండురంగడు ఎలా నిలబడతాడో అలా 2 చేతులు నడుం మీద వేసి ఓరకంట ఇలా ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు, 2 కాళ్ళు కొద్ది దూరంగా ఉంచి. ఎందుకన్నా గంగా ప్రవాహం పడుతుంది, పడినప్పుడు దాన్ని పట్టాలి, పట్టి భూమి దెబ్బ తినకుండా కాపాడాలి, కాపాడి తన మించి మళ్ళీ ప్రవాహాన్ని జాగ్రత్తగా నియంత్రించి వదలాలి. ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ముందు రథం మీద వెడుతూ భగీరథుడు పాతాళానికి తీసుకెళ్ళాలి. పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహించాలి. అప్పుడు వాళ్ళు ఉత్తమ గతులు పొందాలి. అప్పటి వరకు తానలా నిలబడాలి. దానికి సిద్ధపడి వచ్చి నిలబడ్డాడు. ఒక్క గంగానదిని అడ్డుపెట్టి మనకి ఎన్నో విశేషాలు చెప్తారు పెద్దలు. వారణాసి అని పిలుస్తాం ఆ పట్టణాన్ని. వారణ అసి ఈ 2 నదుల మధ్యలో ఉంటాయి అనేకమైనటువంటి స్నానాలు చేసే ఒడ్లు. ఎక్కడ మెట్లు దిగి మీరు స్నానం చెయ్యండి, మీరు స్నానం చేస్తున్నది మాత్రం గంగలోనే. ఘాట్ పేరు మారుతుంది. ఒకటి హరిశ్చంద్ర ఘాట్, ఒకటి రాజేంద్ర ప్రసాద్ ఘాట్, ఒకటి మణికర్ణికా ఘాట్, ఒకటి కేదారేశ్వర ఘాట్. ఘాట్ పేరు మారచ్చు, కానీ మీరు స్నానం చేసేది మాత్రం గంగలోని. మీరు భగవంతుణ్ణి ఏ పేరుతో పట్టుకున్నారన్నది కాదు, ఏ పేరుతో పట్టుకున్నా మీరు పట్టుకునేది మాత్రం చివరికి భగవంతుణ్ణి. ఈ తత్వాన్ని తెలియచేసేటటువంటిది గంగానది యొక్క ప్రవాహం. అందుకే గంగగా లోకానికి ఎన్నో తాత్వికమైనటువంటి విషయాల్ని ప్రబోధం చేస్తూ ఉంటుంది. అటువంటి గంగ శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ స్తోత్రం చేస్తారు ఆ గంగమ్మని. అందులో అంటారు, భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన జచచ్చ అంటారు. ఈ లోకంలో పుట్టినటువంటి వ్యక్తి యమధర్మరాజుతో చర్చ చెయ్యకుండా ఉండాలి అంటే 3 తెలుసుకుని ఉండాలి అన్నారు శంకరాచార్యుల వారు. భగవద్గీత కించిదీత, కనీసం రోజు భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చదువుకో. గంగాజలలవ కణికాపీత,
గంగానది జలాల్ని ఒక్క బొట్టైనా నోట్లో వేసుకున్నవాడెవరుంటాడో వాడు. గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ. ఒక్కసారైనా విష్ణువు యొక్క పూజ చేసినటువంటి వాడు. మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. అటువంటి వాడికి యముడితో చర్చ లేదు. యముడితో చర్చ నాకెందుకండి? ఆయనతో చర్చావేదిక ఏమిటి, నేను వెళ్ళి చర్చ చేయడం ఏమిటి, ఎందుకది? అంటే చర్చ అన్న మాటకు అర్థం ఏదో ఆయన మనం కూర్చుని చర్చావేదిక నిర్వహిస్తామని కాదు. ఆయన రమ్మంటాడు, నేను రానంటాను, అదే చర్చ. అంటే పరమభయంకర స్వరూపాలతో యమధర్మరాజు గారి యొక్క యమభటుల యొక్క దర్శనం చెయ్యవలసినటువంటి అవసరం ఉండదు. ఎవరు ఈ మూడు చేస్తారో ఆ మూడు చేసినటువంటి వాడు ఉత్తమ లోకాన్ని స్వర్గలోకాన్ని పొందుతాడు తప్ప వాడు మళ్ళీ యమధర్మరాజు గారి దర్శనం చెయ్యవలసిన అవసరం ఉండదు. అంత పవిత్రమైనటువంటి జలములు గంగాజలములు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంటే ఆ గంగ యొక్క అధిష్టాన దేవతా ప్రసాదం. అందుకే గంగ ఆ అధిష్టాన దేవతగా కూడా ఎలా ఉంటుందో వర్ణిస్తారు. ఆవిడ తెల్లటి బట్ట కట్టుకుని మణిహారములు వేసుకుని కిరీటం పెట్టుకుని దగద్దగాయమానంగా ప్రకాశిస్తూ మొసలి వాహనం మీద వెడుతూ ఉంటుంది గంగమ్మ. అటువంటి తల్లి పిలిస్తే పలుకుతుంది. ఎందరికో పెద్దలకి సాకార రూపంతో దర్శనమిచ్చింది గంగమ్మ. అటువంటి తల్లి ఉన్నదే ఆమె అనుగ్రహము కలుగుగాక. అందుకే భగవద్గీత కించితధీత గంగాజలలవ కణికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. ఈ మూడు ఎవరు చేస్తారో అటువంటి వారికి యమధర్మరాజు గారితో చర్చ లేదు. అసలు శాస్త్రంలో ఒక మాట చెప్తారు, అసారే ఖలు సంసారే సారమేవ చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగో గంగాభ శంభుసేవనం. సంసారమంతా అసారమే, అందులో ఏమి సారం ఉండదు. అసలు సంసారమునందు సారవంతమైనటువంటి విషయములు ఏమైనా ఉంటే నాలుగే నాలుగున్నాయి. ఈ నాలుగు పొందనటువంటి వాడెవరో వాడు జీవితంలో చాలా గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నవాడే. అంత గొప్పదైనటువంటిది జీవితంలో పొంది తీరవలసినటువంటిది ఏది అంటే పెద్దలు చెప్పినవి అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. ఏమిటవి? కాశ్యాం వాసః, కాశీలో 9 రోజులు కనీసం ఉండాలి. కాశ్యాం వాసః సతాం సంగో, సత్పురుషుడితో స్నేహాన్ని తప్పకుండా ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అక్కర్లేని అభిమానాలు ఆభిజాత్యాలు అహంకారాలు మనసు నిండా పెట్టేసుకుని మహాపురుషులతో స్నేహాన్ని విడిచిపెట్టుకుంటే 1,000,000 జన్మలు పాడైపోతావు. ఎంతకైనా కిందకి దిగొచ్చి వాళ్ళ పాదాలు పట్టుకుని వాళ్ళతో స్నేహం నిలబెట్టుకోవాలి తప్ప వాళ్ళ అనుగ్రహ వీక్షణముల నుంచి తప్పుకుంటే నశించిపోతాడు. అందుకే సతాం సంగో గంగాభః, గంగా స్నానం చేసి తీరాలి. మనుష్య జన్మలో గంగా స్నానం చేయకపోతే వాడు ఏదో గొప్ప విషయాన్ని పోగొట్టుకున్నట్లే. గంగాభః శంభుసేవనం, పరమశివుని యొక్క సేవ చేసి తీరాలి. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం, ఈ 4 పరమ సారవంతమైన విషయములు. ఈ 4 నా జీవితంలో చేశానా లేదా లెక్క పెట్టుకో. ఒకవేళ చేసి ఉండకపోతే చెయ్యి, లేకపోతే జీవితము నిస్సారమైపోతుంది సుమా. పెద్దలు హెచ్చరించారు. రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ధ్యానం చేశారు. కాశీపట్టణంలో ప్రాణం విడిచిపెడుతున్న వాళ్ళందరికీ కూడా పరమశివుడు వచ్చి కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తాడంటారు. చీమలు చచ్చిపోతాయి, ఈగలు చచ్చిపోతాయి, దోమలు చచ్చిపోతాయి. ఇన్నింటికి పరమశివుడు తారక మంత్రోపదేశం చేస్తాడా కుడి చెవిలో? ఆయన సమాధిమగ్నుడై దర్శనం చేశారు ఆంతరమునందు. చచ్చిపోతున్నటువంటి చిన్న చిన్న కీటకాలకి కూడా కుడి చెవిలో తారకం చెప్తూ పరమశివ దర్శనమైంది రామకృష్ణ పరమహంసకి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.